ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలండి. ఆయన వయసుకి అది అసలు సంస్కారవంతమైన భాషే కాదు. ఆయన భార్య, బిడ్డ, కొడుకు, కూతురు, కోడలు మరి ఇంతమంది ఆయన భాషని సమర్థిస్తే ఆ కుటుంబానికి, ఆ మహిళా మహారాణులకైతే నా పాదాభివందనాలు తెలియజేస్తాను. అంతకంటే ఇంకేమీ చేయను. ఆయనకి చెప్పే ధైర్యం ఏమీ లేదు అంటే ఆ ఆడవాళ్ళు చేతగాని చెమ్మచెక్కల కింద నేను కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే ఒక పురుష అహంకారం కింద ఏ స్వేచ్ఛా స్వతంత్రాలు ఆడవాళ్ళకు ఉండకూడదని ఆయన ముందు రోజు స్పీచ్ ఇచ్చారో ఆ స్వేచ్ఛా స్వతంత్రాలు లేకుండా మరి ఆ ఇంట్లో వాళ్ళు బతుకుతూ ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తే ఒక రకం, సమర్థిస్తే వాళ్ళు వేరే కేటగిరీ, సమర్థించకపోతే చేతకాకుండా బ్రతికి ఉన్నారని మరి ఆయన మాటలు వెనక్కి తీసుకుంటే అంతో ఎంతో కాస్త మనిషి పుట్టినందుకు అంటే ఒక హ్యూమన్ బీయింగ్ గా అలాంటి మాటలు మాట్లాడుకున్న ఒక మాట అయినా ఒక దానమైనా ఇస్తే మనం తీసుకుంటేనే అవి మనవి. అవి మాటలైనా సరే ఆయన త్రో చేశాడు నా మీద మాటలు, నేను ఆ మాటల్ని నేను రిసీవ్ చేసుకోవట్లేదు. రిసీవ్ చేసుకొని ఇక్కడ నా మనసుకు తీసుకొని నా మెదడుకు తీసుకుంటేనే అవి నా లోపలికి వెళ్ళిపోయినట్లు. నేను తీసుకోలేదు కాబట్టి తిరిగి ఆ మాటలు ఆయనకే వెళ్ళిపోతాయి. సో హీ నోస్ వాట్ హీఈస్ అని చెప్తున్నాను. హిస్ వర్డ్స్ ప్రొజెక్ట్స్ వాట్ యాక్చువల్లీ హీఈస్. ఇంకొకటి అంటే కమెంట్స్ చాలా దారుణంగానే వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యల కింద వచ్చే కమెంట్స్ కూడా ఆయన వాళ్ళే చేస్తున్నారా లేకపోతే టీడీపీ నుంచి ఎక్కడి నుంచో మొత్తానికి కామెంట్స్ అయితే బ్యాడ్గా వస్తున్నాయి. ఒకటి ఇలాంటి కామెంట్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది, వాటిని కూడా తట్టుకోవాల్సి ఉంటుంది, నిలబడాల్సి ఉంటుంది. మాధవీలత ఈ టైంలో మోరల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన టైం. ఐఎమ్ స్ట్రాంగ్ అండి. ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. ఎందుకంటే నాకేమి ద్వేషమైన కామెంట్లు ఈ రోజు నాకు కొత్త ఏం కాదు. ఐ లవ్ మై హేటర్స్. వాళ్ళే నా పిఆర్ బ్యాంక్. ఇందాక అది పెట్టడం దే ఆర్ మై పిఆర్ బ్యాంక్. లెట్ దెమ్ బార్క్. అదే ఈ కామెంట్స్